అందరికీ నమస్తే అండి. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి మన దేశాన్ని సోషల్ మీడియా ఏలుతోంది. సోషల్ మీడియా యూజర్స్ ఆ సోషల్ మీడియాలో వస్తున్న కంటెంట్కి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి రకరకాల నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంటే బాగా మన మనుషుల మీద, ముఖ్యంగా ఒక ఏజ్ గ్రూప్ మీద సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా ఉంది. ఇప్పుడు ఆ సోషల్ మీడియాకి గత సంవత్సరంన్నర నుంచి కొత్త పైత్యం ఏంటంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ. మంచిదే, ఎందుకంటే ఏఐని మనం ఎంత బాగా వాడుకుంటే అంత మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, అంత మంచి కంటెంట్ వస్తుంది. ఏఐలో రకరకాల టూల్స్ ఉన్నాయి. గూగుల్ జెమినీ ఉంది, యాపిల్ వాళ్ళది ఉంది, అండ్ గ్రోక్ ఉంది, అండ్ చాట్ జీపీటీ ఉంది. ఇలా రకరకాల ఏఐ టూల్స్ ఉన్నాయి. ఏఐ టూల్స్ మనం ఏం కావాలన్నా సరే సమాచారం రాబెట్టుకోవచ్చు, పాత కథనాలు రాబెట్టుకోవచ్చు. సాధారణంగా గూగుల్లో మనం ఏమైనా సెర్చ్ చేస్తే గూగుల్ ఏం చేస్తుంది అంటే మనకు లింక్స్ ప్రొవైడ్ చేస్తుంది. అదే ఏఐలో మనం సెర్చ్ చేస్తే మొత్తం ఆ లింక్స్ కాకుండా దానికి సంబంధించిన డేటా అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ సోదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికీ తెలిసిందే. దీన్ని ఎంతగా మిస్యూజ్ చేస్తున్నారో అనడానికి కొన్ని ఉదాహరణలు. ఇప్పుడు దేశం మొత్తం మీద ఇది ఒక పెద్ద గందరగోళం. మీరు ఒకసారి స్క్రీన్ మీద ఫోటో చూస్తున్నారు కదా, చూడండి. ఒక అందమైన అమ్మాయిల ఫోటోలు పెట్టి వీళ్ళని హాఫ్లో చూపించమని లేదా బికినీతో చూపించమని గ్రోక్ని అడుగుతుంటే గ్రోక్ అలాగే చూపిస్తుంది. నేను ఆ ఫోటో చూపించలేను, దాని రిజల్ట్ ఫోటో అయితే నేను చూపించలేను. ఇప్పుడు ఈ 4 రోజుల నుంచి కూడా ఇదే జరుగుతుంది. దేశంలో ఈ చెత్త బ్యాచ్ కూడా ఎక్కువ కదా. ఇప్పుడు మనం సాంకేతికతను లేదంటే ఇటువంటి సోషల్ మీడియాని ఎంత మంచి కోసం వాడుకుంటారో అంతకన్నా దరిద్రం కోసం వాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు జస్ట్ ఎక్స్లోకి వెళ్ళి గ్రోక్ని ట్యాగ్ చేస్తూ పలానా హీరోయిన్ లేదా పలానా ఒక అమ్మాయి ఫోటోని పెట్టి ఈ అమ్మాయిని బికినీలో చూపించు లేదా హాఫ్ న్యూడ్గా చూపించంటూ వచ్చేస్తుంది ఫోటో. ఇంకేముంది, ప్రైవసీ ఎక్కడుంది? ఇంక దేశంలో అమ్మాయిలకు భద్రత ఎక్కడ ఉంటుంది? ఫేస్ అదే ఉంటుంది, ఫోటో ఏమో బికినీతో ఉంటుంది. ఇంకా అమ్మాయిలు ఇంక బతకగలరా, బయటకు రాగలరా? సో అంటే అపరిచిత అమ్మాయి అయినా సరే, రోడ్డు మీద నడుస్తున్న ఏ అపరిచిత అమ్మాయినైనా సరే ఎవరో ఒకరు ఫోటో తీసి లేదా సోషల్ మీడియాలో ఎవరో అకౌంట్ మెయింటైన్ చేస్తున్న ఆ ఫోటోనైనా సరే ఆ ఫోటో పట్టుకొని గ్రోక్కి ట్యాగ్ చేస్తూ మీరు ఈ ఫోటోని బికినీతో నాకు పంపించండి లేదా హాఫ్ న్యూడ్గా పంపించండి లేదా శారీతో పంపించండి అని అడిగితే ఈజీగా పంపించేస్తుంది గ్రోక్. మరి ఇది దేశంలో మహిళల భద్రత ప్రశ్నార్థకమే కదా. గత 4 రోజుల నుంచి దాదాపుగా మిలియన్స్ ఆఫ్ యూజర్స్ గ్రోక్ని ఇదే అడుగుతున్నారు. అమ్మాయిల ఫోటోలు పెట్టి, సెలబ్రిటీల ఫోటోలు పెట్టి, హీరోయిన్ల ఫోటోలు పెట్టి న్యూడ్లో పంపించమని, హాఫ్ న్యూడ్లో పంపించమని, బికినీలో పంపించమని అడుగుతున్నారు. గ్రోక్ కూడా కొన్ని నిమిషాల వ్యవధిలో ఇచ్చేస్తుంది. సో ఇదనమాట ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మన దేశంలో యువత వాడుకుంటున్న తీరు ఇది. దీన్ని ఏమనాలి? సో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. కేంద్ర ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు, వినతులు రావడంతో కేంద్రం అలర్ట్ అయ్యి ఇమీడియట్గా ఎక్స్ వాళ్ళకి నోటీసులు పంపించింది. వాళ్ళకు ఒక లేఖ, మెయిల్ పంపించింది అనమాట. ఇదిగో ఇలా మా దేశంలో ఇలా మిస్యూజ్ జరుగుతోంది, ఇది మహిళల భద్రతకు, మహిళల ప్రైవసీకి విఘాతం కదా. సో ఇది కరెక్ట్ కాదు, ఇమీడియట్గా ఈ టూల్ను తొలగించండి లేదా ఇది రాకుండా చేయండి, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని నోటీస్ వెళ్ళిందనమాట. సో మేబీ వాళ్ళ దగ్గర నుంచి ఇంకా రెస్పాన్స్ రావాలి. గ్రోక్ అంటే అది ఎవరిది? ఎక్స్ వాళ్ళది ఆ టూల్. ఎక్స్ అంటే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. సో వాళ్ళు రెస్పాండ్ అవుతారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే అంటే ఇంకా మనం చెప్పుకోవడానికి లేదు, పచ్చిగా ప్రతి ఒక్కరిది కూడా మనం ఏ అమ్మాయి మనకు నచ్చకపోతే ఆ అమ్మాయి ఫోటో పెట్టి దీన్ని బికినీలో చూపించంటే చూపించేస్తుంది. ఇంకా మహిళలు బయటకు రాలేరు, మహిళలు తలెత్తుకొని తిరగలేరు, మహిళల ప్రైవసీకి భంగమే. ఖచ్చితంగా దేశంలో తిరుగుబాటు వస్తుంది, మహిళలందరూ కూడా తలెత్తుకొని తిరిగే పరిస్థితి ఉండదు. కాబట్టి సంస్థ ఎక్స్ సంస్థ, ఎలాన్ మస్క్ సంస్థ ఏ విధంగా రెస్పాండ్ అవుద్ది, దానికి కేంద్రం ఎలా రెస్పాండ్ అవుద్ది, మేబీ దీనికి ప్రపంచ దేశాలు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఎంత దారుణంగా ఉంటే ఎలా? ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎంత చండాలంగా చేస్తే ఎలా? ఇలా వాడుకుంటారు. ఏదైనా సరే మనకి వెరుగుటు కొరకే అంటారు కదా. మనకు సోషల్ మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో మంచి అయింది, కొత్త ఫ్రెండ్షిప్లు, కొత్తగా చాటింగ్లు, అది ఇది బాగుండేది. అది కాస్త అలా వెళ్ళి బ్లాక్మెయిల్ వరకు, బెదిరింపు వరకు, బిజినెస్ వరకు చాలా చెత్త కల్చర్ వచ్చేసింది సోషల్ మీడియాలో. ఫేక్ ప్రచారాలు, నచ్చిన వాడి మీద ఎడిటింగ్స్, మార్ఫింగ్స్ ఇవన్నీ ఎక్కువైపోయాయి. అది కాస్త కొత్త పొంతలతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఇది ఇంకొంచెం ఎక్కువైంది. ఫోటోలు రకరకాల, ఇప్పుడు ఈవెన్ మనం
చాట్ జీపీటీలో కావచ్చు, గూగుల్ జెమినీలో కావచ్చు ఫోటోలు పెట్టి దీన్ని ఒక ప్రాంప్ట్ కమాండ్ ఇస్తున్నాం. దీన్ని ఏఐ బనానా టూల్గా మార్చి ఇవ్వండి అనో లేదంటే ఏదో ఒకటి ఇస్తాం. మనం ఏమడిగితే మనం ఇచ్చే కమాండ్ ప్రాంప్ట్కి తగ్గట్టు అటు నుంచి మనకు అవుట్పుట్ ఫోటో వస్తుంది. అలా వచ్చినప్పుడు దీన్ని చాలామంది వాళ్ళ పర్పస్ల కోసం వాడుకుంటారు. చిన్న పిల్లల్ని కూడా ఇదిగో మీరు ఒక 5 సంవత్సరాల పాప ఫోటో పెట్టి ఈ పాప పెద్ద అయ్యాక ఎలా ఉంటుంది అని పెట్టి మీరు ఫోటో పెట్టచ్చు, వచ్చేస్తుంది. ఈ పాపకి 20 ఏళ్ళు వచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఫోటో జనరేట్ చేసి పంపిస్తుంది. ఆ ఫోటోని మీరు అప్లోడ్ చేసి హాఫ్ న్యూడ్గా పంపించండి లేదంటే బికినీలో పంపించండి అని పంపిస్తుంది. మరి ఇది ధర్మమేనా? ఇది కరెక్టేనా? అసలు అమ్మాయిలకి చిన్నపిల్లలకు కూడా ప్రైవసీ లేనట్టేగా. సో ఇది చాలా చెత్త టూల్ అన్నమాట, చాలా చెత్త కల్చర్. దీన్ని కేంద్రం స్పీడ్గానే రెస్పాండ్ అయింది. అటువైపు నుంచి ఆ రెస్పాన్స్ ఇంకా లేదు. వచ్చిన తర్వాత ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు దీని మీద అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం అయితే ఉంది. చూడాలి ఏం జరుగుద్ది. దీన్ని 4-5 రోజుల్లో దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెడతారని ఆశిద్దాం. థ్యాంక్ యూ.